మీ అందరు పదవులు వచ్చినందుకు నేను నాగేశ్వర రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిని. నాకు నవంబర్లో రావడం జరిగింది. నేను 4 మాసాలు పదవి చేపట్టి 90 రోజులు కమిటీ వేసుకొని చెప్పిండ్రు. నేను 90 కాదు 60 రోజులు కమిటీ పంపించేసిన. ఇక టోటల్ రాష్ట్ర లెవెల్ కమిటీలు రావాలి కాబట్టి అక్కడ లేట్ అయ్యి వచ్చింది. మళ్ళీ మాకు కూడా 10 రోజులు ట్రైనింగ్ క్యాంప్ ఇచ్చారు. మీనాక్షి నటరాజన్ గారు, సచిన్ సామాన్ గారు మన ఇన్ఛార్జ్ సెక్రటరీ, మన మీనాక్షి నటరాజన్ మొత్తం తెలంగాణ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ ఆమె ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ. మరి మాకు హైదరాబాద్లో వికారాబాద్లో అక్కడ హరిత రెస్టారెంట్లో మాకు 11 రోజులు 10 రోజులు ట్రైనింగ్ ఇచ్చిండ్రు. మన పార్టీ నియమ నిబంధనలు చెప్పిండ్రు. మనకు పదవి వచ్చిందని చెప్పి ఇది పోతే మీకు పదవి కూడా అది పద్ధతి కాదు. మంచిగా వినయ విధేయతతో గ్రామాలలో మనం మెలగాల. నాకు పదవి వచ్చింది నేను ఏదైనా చేస్తా అంటే అది ముఖ్యం కాదు. ఇక్కడ ఒకటి మనకు ఎంత పదవి వచ్చినా అంత అణిగిపోయి ఉండాలా. ప్రతి కార్యకర్త దగ్గరికి పోయి మనం మాట్లాడిచి రావాలా. మన సాధక బాధలు తెలుసుకోవాలి. గ్రామాలలో సాధక బాధలు మీకు ఎవరైతే మండల్ వైజ్ కాన్ఫరెన్స్ వైజ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క మండలానికి 2 వైస్ ప్రెసిడెంట్ ఇచ్చినాము. ఒక్కొక్క కాన్ఫరెన్స్ 2 వైస్ ప్రెసిడెంట్ ఇచ్చినాము. 4 జనరల్ సెక్రటరీ ఇచ్చినాము. ఒక స్పోక్స్ పర్సన్ ఇచ్చినాము. అదేవిధంగా జిల్లా అందరికి సంబంధించి ఒక ట్రెజరీ ఇచ్చినాము. ఇప్పుడు ఈ విధంగా 6 నియోజకవర్గాలు తీసుకోవడం జరిగింది. మరి నిజామాబాద్కు మొత్తం ఇవ్వలేదు. ఎందుకంటే నిజామాబాద్ కార్పొరేషన్ ఒకటి ఇచ్చారు కాబట్టి ఆ టౌన్లో ఇవ్వాలని చెప్పారు కాబట్టి కొంతమందినే తీసుకుంటారు. ఒక 3 తీసుకుంటారు ఆ టౌన్కి వెళ్ళి. ఇక వైస్ ప్రెసిడెంట్గా దుప్ప శరత్, ఈయన సెక్రటరీగా ప్రవీణ్, ఇంకో వైస్ ప్రెసిడెంట్గా ఆయన రాలేకపోయాడు అనేటువంటి రత్నాకర్ కూడా రాలేదు. మరి అదేవిధంగా టౌన్కి వెళ్ళి చూసుకున్నాము. ఇక రూరల్ నియోజకవర్గానికి అయితే అక్కడ వైస్ ప్రెసిడెంట్ 3 తీసుకున్నాము. ఎందుకంటే క్యాస్ట్ ఈక్వెన్స్ రావాలి కాబట్టి ఒక రెడ్డికి ఇచ్చినాము, ఒక బీసీలకు ఇచ్చినాము, అట్లాగే ఒక ఎస్టీ కూడా ఇవ్వడం జరిగింది. ఒక క్యాస్ట్ ఈక్వెన్స్ రావాలి కాబట్టి మా రూరల్ నియోజకవర్గంలో ట్రైబల్స్ ఎక్కువ ఉంటారు. మరి దాంట్లో భాగంగా అక్కడ 3 వైస్ ప్రెసిడెంట్ తీసుకున్నా, 8 జనరల్ సెక్రటరీ తీసుకున్నా. అంటే అక్కడ సీనియర్ కాంగ్రెస్ పార్టీ పట్టుకున్నారు కాబట్టి చాలామంది ఉన్నారు కాబట్టి ఎవరిని కూడా కాదనకుండా కొంతమంది టీఆర్ఎస్కి బొబ్బుతడితో వచ్చిండ్రు. కొంతమంది మొదటి నుంచి నాతో పట్టుకున్నారు. ఎందుకంటే నేను 40 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ ఉన్నా కాబట్టి ఆ రోజు సీనన్న పోయినా నాతో ఉన్నారు కాబట్టి అట్లా కొంచెం ఎక్కువ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బాన్స్వాడకెళ్ళి వస్తే ఒక వైస్ ప్రెసిడెంట్ ఇచ్చాం, 2 జనరల్ సెక్రటరీ ఇవ్వడం జరిగింది. అదే బోధనకెళ్ళి వస్తే 2 వైస్ ప్రెసిడెంట్, 4 జనరల్ సెక్రటరీ ఇవ్వడం జరిగింది. అదే బాల్కొండకు వస్తే కూడా 2 వైస్ ప్రెసిడెంట్, 4 జనరల్ సెక్రటరీ, ఆర్మూర్ క్లాస్ 2 వైస్ ప్రెసిడెంట్, 4 జనరల్ సెక్రటరీ. ఎక్కడ కూడా ఎక్కడైతే హైకమాండ్ ఏది ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందో దాని ప్రకారం ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం మీ అందరికీ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఇవ్వడం జరిగింది. ఏదైతే మీకు అప్రూవల్ ఇవ్వడం జరిగింది, నేను ప్రపోజ్ చేసి పంపించిన ఆయనకు ఎవరికి ఇవ్వాలంటే అనేది ఆయన ద్వారా మనకు అనుమతి ఇచ్చారు. కాబట్టి వారి అనుమతి ప్రకారమే మా లెటర్ ప్యాడ్ మీద మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క లెటర్ ప్యాడ్ తీసుకున్న తర్వాత ఎవ్రీ 3 నెలల లోపల ఒక మీటింగ్ జరుగుతుంది. మనకి ఇక్కడ మన సమస్యలు ఏమున్నాయి, గ్రామాలల్లో మన ప్రభుత్వం దృష్టి ఏ విధంగా తీసుకెళ్లాలా, మనం ఇచ్చే సంక్షేమ పత్రాలు ఏమి ఇస్తున్నాము. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇటు పీస్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో 2 జోడీల కాంగ్రెస్ పార్టీ పనిచేస్తారు. కాబట్టి మరి ఈ విధంగా మన పార్టీ గతంలో ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాలు ఏమి ఇచ్చినాము, మరి ఎంత నెరవేరుస్తున్నాము, అది ప్రజలకు తీసుకెళ్ళాలి. ఇచ్చినైతే మరి ఎక్కడ కూడా గ్రామ స్థాయిలలో ఎక్కడ ఉంటే ఓటర్లు కానీ రచ్చబడ్డ దగ్గర కానీ ఏది ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సంక్షేమ పథకం మనం చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. ఎందుకంటే నీ వ్యక్తిగతంగా ఎక్కడైనా నీకు ఇబ్బంది ఉంటే అది మాకు చెప్పుకోండి. కానీ ప్రజలు మాత్రం వెళ్ళి మన పార్టీ చులకన మాట్లాడితే అది సహించేది లేదు. ఎందుకంటే ఒకటే చెప్తున్నా, నేను ఇప్పటికి కూడా నా బండికి నా స్టిక్కర్ పెట్టుకోలేదు. నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిని. అది గతంలో టీఆర్ఎస్ వాళ్ళు అడ్డగోలు పెట్టుకొని తిరిగారు కాబట్టి దానివల్ల మిస్యూజ్ జరిగింది. కాబట్టి నేను నా స్టిక్కర్ ఇప్పటివరకు కూడా నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు స్టిక్కర్ పెట్టుకోలేదు. కాకపోతే ఈ కండువ వేసుకొని వెళ్తాను, బయటకు వెళ్తా. ఈ కండువ మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీ కండువ వేసుకుంటే మన గుర్తింపు ఉంటుంది. మన ఏ సంక్షేమ పథకాలైనా మన గురించి చెప్తేనే మనకు వెళ్ళిపోతుంటాయి. మరి ఈ విధంగా నియోజకవర్గంలో ముఖ్యంగా ఎమ్మెల్యే బాధ్యులు ఉంటారు. అటు ఎమ్మెల్యే ఒక పక్క, ఇటు పార్టీ ఒక పక్క, 2 సమానంగా పార్టీ ముందుకు తీసుకెళ్ళాలి. మనం నేను ఎమ్మెల్యే ఏమంటే పోతాను నడది. నేను పార్టీ మీకు ఇస్తా ఇన్స్ట్రక్షన్ ఏముండదు, మీటింగ్ పెడతా. ఆ మీటింగ్లో ఎమ్మెల్యే గారికి కూడా చెప్తా రమ్మని. ఒకవేళ ఆయన వీలుంటే వస్తాడు, లేకపోతే మన పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలా. నేను ఎమ్మెల్యే లేడు, పార్టీ పోస్ట్ పడి పార్టీ పరిస్థితి ఉండ అక్కడ. ఎందుకంటే స్ట్రిక్ట్ చెప్పారు మన కన్స్ట్రక్షన్లో మనకు. ఎందుకంటే పార్టీ యంత్రం ఒక పక్క, ప్రభుత్వ యంత్రం ఒక పక్క, 2 కలిసిన జోట్ల పనిచేయాలి. కాబట్టి మేము మన వారంలో ముందర ఎమ్మెల్యే గారికి చెప్తే ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది సార్ అని చెప్తాం. ఎక్కడైనా మండలాలు ఉంటాయి వారి అనుమతి తీసుకుంటాము. ఒకవేళ వాళ్ళకి వీలైతే వస్తారు, లేకపోతే మన పార్టీ నడుపుకోవాలి. మీకు
ఇప్పుడు మనకు ఇప్పుడు ఓన్లీ జిల్లా కమిటీ వేసుకున్నాము, రేపు మండల పార్టీ ప్రజలు ఎన్నుకుంటాం, వారు మండల కమిటీలు కూడా వేసుకుంటారు. ఈ విధంగా పార్టీ మండలం వచ్చిన తర్వాత మండల మీటింగ్ పెడతాం, మీ అందరు కూడా బాధ్యతలు అప్పచెప్తాం. ఏదో మీరు సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ అయిపోయినా జనరల్ సెక్రటరీ కాదు, ప్రతి ఒక్కరు బాధ్యత ఉంటాయి. కాబట్టి మీరంతా బాధ్యతాయుతంగా మన పార్టీకి చెడు పేరు రాకుండా మీరందరూ బాధ్యత తీసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను ఒకటే చెప్తున్నా, ఎక్కడ కూడా మనం వాహనాలు నడిపేటప్పుడు మనం డ్రింకేసి తాగినామనుకో మనకు చెడు పేరు వస్తుంది. ఇప్పుడు మీరు అందరు విజిటింగ్ కార్డు పెట్టుకుంటారు రేపటి నుంచి, ఇక విజిటింగ్ కార్డు కొట్టుకోవచ్చు, అది తప్పేం లేదు. కానీ బండ్ల స్టిక్కర్ మాత్రం పెట్టుకోకూడదు. మీరు ఎక్కడైనా పొరపడడం జరిగిందనుకో అది ప్రెస్లో పడుతుంది, మనకు చెడు పేరు వస్తుంది పార్టీకి. గతంలో గత 10 సంవత్సరాల గత ప్రభుత్వం చేసింది కాబట్టి వాళ్ళ తప్పులు మనం చేయకూడదని మీకు సభకు చెప్పుకుంటున్నా. మీరందరూ కూడా ఈరోజు అది తీసుకొని మీ యొక్క నియోజకవర్గాల్లో మీకు బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జ్ నియోజకవర్గ సంబంధించి వాళ్ళని కూడా కలవండి. మాకు మీ ఆదేశాల మేరకు వారి అందరి సమీక్ష తీసుకొని ఎక్కడ గ్రూపులను ఉండకూడదు. ఒక్కో నియోజకవర్గంలో మనకు ఉన్న పెద్దలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇప్పుడు రూరల్ చూసుకుంటే బట్టి పెద్దలు మాకు ఎమ్మెల్యే భూపతి రెడ్డి నేనున్నా, నేను ఆయన కలుపుకొని పని చేసుకుంటాను. నేను అడిగేది ఏది తీసుకోలేదు, నేను తీసుకున్నా, ఆయన కలిపే కమిటీ వేసుకున్నాం. మరి ఆయన అడిగే నేను మళ్ళీ కమిటీలో నేను మీటింగ్లో పెట్టుకుంటా. మరి రేపు పెద్దలు బోధన సురేష్ గారు అన్నారు, ఆయనైతే అక్కడ ఎవరు కమిటీ లేదు, ఏకత్వం నడుస్తుంది కాబట్టి ఆయనకు ప్రాబ్లం ఇందాక అక్కడ. ఇక నీకు బాన్స్వాడ వచ్చింది, బాన్స్వాడ అక్కడ ఉన్నది 2-3-4 గ్రూపులు ఉన్నాయి. అటు బాలరాజు గారు ఉన్నారు, అటు ఏనుగు రవీంద్ర రెడ్డి గారు ఉన్నారు. ఇక మన అందరూ తెలిసిన విషయమే, మన ఈ మధ్య కాలంలో మనకు మద్దతు తెలిపినటువంటి వారు కూడా ఉన్నారు. మరి మీరందరూ కలుపుకొని అక్కడ కూడా ఇక మీరు ఎక్కడైనా ఇప్పుడు పోయిన తర్వాత మీకు ప్రెస్ మీట్ పెట్టుకుంటారు, మీ గ్రామాలలో పోయి మీరు కృతజ్ఞత అనేది అందరికీ చెప్పాలా.